భారత్ స్వాతంత్రం సాధించుకోవడం ఓ ఎత్తు, దానిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మరో ఎత్తు. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ను నాశనం చేయడానికి పాక్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత్ పాక్ మధ్య 4 యుద్ధాలు జరిగాయి. వీటిల్లో భారత త్రివిధ దళాలు, పోలీసులు, పౌరులు ఎన్నో త్యాగాలు చేసి భారత మాతకు విజయాన్ని అందించారు. వారిలో కొందరు హీరోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాక్ను దెబ్బతీశారు. 4 యుద్ధాలకు సంబంధించిన ఓ లుక్ వేద్దాం. 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే జమ్మూ కాశ్మీర్ విలీనం కాలేదు. ఆ ప్రాంత రాజు హరి సింగ్ విలీనానికి అంత సుముఖంగా లేరు. మరోవైపు ఇదే అవకాశంగా తీసుకున్న పాక్ జమ్మూ కాశ్మీర్ ఆక్రమణ కోసం 1947 అక్టోబర్ 22న దాడులు మొదలుపెట్టింది. మస్తూన్ తెగ ఆదివాసుల ముసుగులో సైనికులను కూడా పంపింది. దీంతో వారు వేగంగా ముజఫరాబాద్, బరాముల్లా నగరాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విలీన పత్రంపై రాజా హరి సింగ్ సంతకం చేయటంలో జాప్యం కావడంతో భారత్ సైన్యాన్ని పంపటం సాధ్యం కాలేదు. మరోవైపు అప్పటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యుడైన 19 ఏళ్ల యువకుడు ముక్బుల్ షెర్వానీ దాదాపు 22 మంది వాలంటీర్లతో కలిసి స్థానికులను అప్రమత్తం చేశాడు. పాక్ కిరాయి దళాలు శ్రీనగర్ వైపు వస్తుండటంతో అతడు తన బైక్పై వారున్న ప్రాంతానికి చేరుకున్నాడు. భారత్ దళాలు శ్రీనగర్కి చేరుకున్నాయి అంటూ వారిని ముందుకు అడుగు వేయనీయకుండా ఓ వార్తని ఆ కిరాయి దళాల్లో వ్యాప్తి చేశాడు. ఆ రకంగా వారు శ్రీనగర్ వైపు వెళ్లకుండా దాదాపు 4 రోజుల పాటు వారిని దారి తప్పించి తిప్పాడు. అతడితో పాటు ఉన్న వాలంటీర్లు శ్రీనగర్ వెళ్లే మార్గంలో అడ్డంకులు సృష్టించారు. కిరాయి మూకలు శ్రీనగర్ విమానాశ్రయం చేరితే భారత దళాలు అక్కడికి రావటం కష్టమైపోయేది. ఈ ప్రయత్నమే అప్పట్లో శ్రీనగర్ను పాక్ బారిన పడకుండా చేసింది. 26వ తేదీన కశ్మీర్ మహారాజు విలీన పత్రంపై సంతకం చేయటంతో భారత సైన్యం శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యి పాక్ కిరాయి మూకలపై ఎదురుదాడి చేసి బరాముల్లాను విడిపించింది. మరోవైపు షేర్వానీ తమను తప్పుదారి పట్టించాడని గ్రహించిన పాక్ దళాలు అతన్ని బంధించాయి. నవంబర్ 7వ తేదీన అతన్ని సిలువ వేసి తుపాకులతో కాల్చి చంపారు. 14 తూటాలు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. అతడి త్యాగాన్ని భారత సైన్యం గౌరవించి శ్రీనగర్ లైట్ ఇన్ఫాంట్రీ బలిదాన స్తంభంపై ముక్బుల్ షెర్వానీ పేరు రాసింది. అంతేకాదు తన 2వ బెటాలియన్కు షేర్వానీ పల్తాన్ అని పేరు పెట్టింది. ఇక అతడి పేరిట బరాముల్లాలో ఆడిటోరియం నిర్మించారు. భారత సైన్యం 2022లో షేర్వానీ సమాధిని పునరుద్ధరించింది. (1965లో భారత్ పాక్ ప్రధాన యుద్ధం ఆగస్టు 5వ తేదీన మొదలైంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం భారత వాయుసేన చిట్టగాంగ్లోని పాక్ వాయుసేన స్థావరంపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాక్ విమానాలు పశ్చిమ బెంగాల్లోని కలైకొండ వాయుసేన స్థావరంపై దాడి చేయడంతో పలు ఫైటర్ జెట్లు, కాన్బెర్రా బాంబులు నష్టపోయింది. దీంతో ఒక పక్క తుఫాను వాతావరణం ఉన్నా లెక్క చేయకుండా అదే రోజు అక్కడి నుంచి మిగిలిన కాన్బెర్రా బాంబర్లను గోరఖ్పూర్లోని వాయుసేన స్థావరానికి పంపింది. మరోవైపు పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని బాదిన్లో అమెరికా ఇచ్చిన శక్తివంతమైన 2 రాడర్ డోమ్లను ఏర్పాటు చేసింది. వీటిని భూమికి 80 అడుగుల ఎత్తులో అమర్చింది. వీటిని శత్రువులు గుర్తించకుండా సమీపంలో డెకాయ్ డోమ్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ రాడర్లు 300 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాల కదలికలను గుర్తిస్తాయి. ఈ క్రమంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్ రాయ్ మెహతా కుటుంబంతో ప్రయాణిస్తున్న విమానాన్ని పాక్ జెట్లు గుర్తించి భారత గగనతలంలో కూల్చేశాయి. దీంతో బాదిన్లో ఏర్పాటు చేసిన రాడర్లను ధ్వంసం చేయాలని వాయుసేన నిర్ణయించింది. 16వ, 106వ స్క్వాడ్రన్లను రంగంలోకి దించింది. వీటి వద్ద ఉన్న కాన్బెర్రా బాంబర్ విమానం సాయంతో బాదిన్ రాడర్ను ఫోటోలు తీశారు. సెప్టెంబర్ 21న దీనిని ధ్వంసం చేసేందుకు 16వ స్క్వాడ్రన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 6 బాంబర్ విమానాలను సిద్ధం చేయగా వీటిల్లో 2పై 2 టన్నుల బరువైన 4 భారీ బాంబులను అమర్చింది. మరో 2 విమానాలపై 500 కిలోల బరువైన 12 బాంబులను ఏర్పాటు చేశారు. ఇక 5వ విమానం 20,000 అడుగుల ఎత్తులో డెకాయ్లో పనిచేసి రాడర్ దృష్టిని ఆకర్షించే బాధ్యత తీసుకుంది. ఇక అత్యంత కీలకమైన 6వ కాన్బెర్రా బాంబర్పై కేవలం క్షిపణులు, గన్లు అమర్చింది. ఈ విమానం రాడర్ ఎత్తు కంటే తక్కువగా, అంటే భూమికి 30 అడుగుల ఎత్తులో ప్రయాణించాలి. బాంబర్లను ఈ ఎత్తులో నడపడంలో వింగ్ కమాండర్ పీటర్ విల్సన్ అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఆయనకు తోడు ఫ్లైట్ ఆఫీసర్ శంకరన్ కూడా ఉన్నారు. ఈ బృందం తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది.
కేవలం 30 అడుగుల ఎత్తులో ప్రయాణించి రాడర్ కేంద్రం వద్దకు చేరారు. విల్సన్ విమానంలోని ఓ రాకెట్ ప్యాడ్ మాత్రం మధ్యలో మొరాయించింది. కానీ బాదిన్ రాడర్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ రోజు బాంబింగ్ దెబ్బకు అక్కడ గ్రామంలోని వారు భూకంపం వచ్చిందని భ్రమించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదకర మిషన్కు గాను వింగ్ కమాండర్కు వీరచక్ర పురస్కారం లభించింది. వాస్తవానికి ఈ మిషన్ తర్వాత భారత్ కరాచీ, పెషావర్ వద్ద స్వేచ్ఛగా గగనతల దాడులు నిర్వహించింది. యుద్ధం పాక్ ముక్కలైంది. భారత్ విజయం సాధించింది. దీనిలో ముక్తవాహిని పాత్ర కీలకమైంది. తూర్పు పాకిస్తాన్కు లోలోపల దెబ్బతీసింది దళం. 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్లోని అవామీ లీగ్ భారీ మెజార్టీ సాధించింది. దాని అధినేత ముజిబుర్ రెహమాన్తో రాజీ చేసుకునేందుకు పశ్చిమ పాకిస్తాన్ నేత జుల్ఫికర్ అలీ భుట్టోతో అవగాహన కుదరలేదు. దీంతో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి ముజిబుర్ బీజం వేశారు. 1971 మార్చి 25న పాక్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. 26వ తేదీన ముజిబ్ స్వాతంత్ర ప్రకటన చేశారు. పశ్చిమ పాక్ సైన్యం హింసాత్మక చర్యలతో తూర్పు పాకిస్తాన్లోని సాయుధ దళాల సిబ్బంది, పోలీసులు బలయ్యారు. వారిలో కొందరు భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి శిక్షణ ఇచ్చి పాక్ దళాలను ఎదుర్కోవాలని భారత్ భావించి ఏప్రిల్ చివరిలో ఆపరేషన్ జాక్పైట్ ప్రారంభించింది. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్కు అనుబంధంగా పనిచేసే ముఖ్య అధికారులు డీఐజీ జ్ఞానానంద శర్మ, పొలిటికల్ ఆఫీసర్ విరాజానంద చౌదరిని రంగంలోకి దింపింది. జ్ఞానానంద శర్మ క్యాంపుల ఏర్పాటును పర్యవేక్షించారు. విరాజానంద పేలుడు పదార్థాల నిపుణుడు. ముక్తివాహిని అంశంలోని కొండ ప్రాంతమైన లోయర్ పహ్లాంగ్ ప్రాంతంలో బ్యాచ్లు వారీగా శిక్షణిచ్చారు. ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు వాడటం, మెరుపుదాడులు చేయటం, కమాండో వంటి వాటిల్లో శిక్షణ పొందారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, మేఘాలయ మార్గాల్లో బంగ్లాదేశ్లోకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వీరు ముక్తివాహిని సభ్యులుగా 200కు పైగా వంతెనలు, 100కు పైగా రైల్వే లైన్లను, 90 వరకు విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఇది పశ్చిమ పాక్ సైనికుల లాజిస్టిక్స్ వ్యవస్థను దెబ్బతీసింది. అంతేకాదు ఈ ముక్తవాహిని నావికా విభాగం పెద్ద సంఖ్యలో పాక్ నేవీని దెబ్బతీసింది. దాంతో భారత్తో ప్రత్యక్ష యుద్ధం మొదలు కాగానే తూర్పు పాకిస్తాన్ కొన్ని రోజుల్లోనే పతనమై బంగ్లాదేశ్గా ఆవిర్భవించేందుకు మార్గం సుగమమైంది. 1999లో ఇండియా పాకిస్తాన్ మధ్య 4వ యుద్ధం మొదలైంది. 83 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధాన్ని కార్గిల్ యుద్ధంగా పిలుస్తారు. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు భారత్ రంగంలోకి దిగిన ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. భారత సైన్యం ఈ యుద్ధంలో తీవ్రంగా శ్రమించి చొరబాటుదారులను తరిమికొట్టింది. పాక్ స్వాధీనంలో ఉన్న ప్రాంతాలను ఈ యుద్ధం ద్వారా తిరిగి చేజిక్కించుకుంది భారత్. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఈ 4 యుద్ధాలే కాకుండా 2001, 2002లో భారత్ పార్లమెంటు దాడి, 2019లో బాల్కోట్ ఎయిర్ స్ట్రోక్, 2020-21లో సరిహద్దు ఘర్షణలు, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి ఘటనలు యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి.